హలో ఎవ్రీవన్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న కిడ్స్ రసం రెసిపీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాము. ఇది మా వర్షన్లో మా పిల్లలకి బాగా నచ్చుతుంది. వాళ్ళకి తగినట్లు మేము చేయడం స్టార్ట్ చేశాను. వీడియోలో అలానే పోస్ట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ రెసిపీ అనమాట. అది చాలామంది చూసి అడుగుతున్నారు, అందుకే ఈరోజు ఫైనల్గా మీతో షేర్ చేస్తున్నాను. మా పిల్లలు దీన్ని సూప్ లాగా తాగేస్తారు, రైస్లో బాగా తింటారు, నెక్స్ట్ ఇడ్లీ దోశలో కూడా మంచిగా తింటారు. వాళ్ళకి చాలా బాగా ఇష్టం అనమాట. ఇది 2 పూటలకి 2 పిల్లలకి సరిపోయేలాగా తీసుకుంటున్నాం. 3 టమాటాలు మంచిగా వాష్ చేసి ఇలా స్మాష్ చేసి వాటర్ వేసి పెట్టేసాము. తర్వాత ఇంత ఇక్కడ చూపిస్తున్నంత చింతపండే అనమాట వాష్ చేసి వాటర్ వేసి పెట్టేసేయాలి. తర్వాత కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, నెక్స్ట్ వెల్లుల్లి దంచేసి పొట్టు తీసి పెట్టేసేయాలి. మెంతులు, కొరియాండర్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసాను. ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు, నిమ్మకాయ హాఫ్. దానికి నిమ్మకాయ ఫుల్ హాఫ్ అవసరం లేదు, ఒక 4-5 డ్రాప్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా పాత్రం పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చాలామంది మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారని అడుగుతున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పిల్లలకి యూస్ చేస్తుండేది వచ్చి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాము, సన్ఫ్లవర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. మనం ఇలా అన్ని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, రసం చేసేటప్పుడు మాడిపోకుండా, అంటే ఒకటి వేసి ఇంకొకటి వెతికే లోపల మాడిపోతూ ఉంటుంది. అలా లేకుండా రెడీగా ఉంటే సరిపోతుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసాం కదా, కొద్దిగా వేడి అవుతుంది, కొంచెం ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు బాగా చిట్లాలన్నమాట, ఆయిల్ వేడైనాకే వేయండి. కరివేపాకు కూడా ఇంతే తీసుకుంటున్నాం. కరివేపాకు ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ రాకూడదు, అన్ని ఫ్లేవర్స్ వాళ్ళకి మైల్డ్గా ఉండాలి. తర్వాత మెంతులు యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి ఇక్కడ హాఫ్ తీసుకున్నాను. ఇది పెద్ద ఎండుమిర్చి, కారం కూడా అంటే మీడియంగా ఉంటుంది, అయినా హాఫే తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి కట్ చేయొద్దు, దంచి పొట్టు తీసేయాలన్నమాట. వీటిని అసలు ఏం మిక్స్ చేయట్లేదు, సిమ్లో పెట్టి అలానే ఫ్రై అవుతూ ఉండాలి. పెప్పర్ కూడా 4 మిరియాలు, పొడి కూడా కాదు, జస్ట్ మిరియాలు మాత్రమే దీంట్లో వేస్తూ ఉన్నాము. లో ఫ్లేమ్లోనే మొత్తం కుక్ అవ్వాలి. ఇది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువ స్ట్రాంగ్గా అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెం పసుపు పొడి కొద్దిగానే యాడ్ చేసాము, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ జీలకర్ర లాస్ట్లో వేస్తామన్నమాట, ఫస్ట్లోనే వేస్తే తొందరగా మాడిపోతుంది, అదొక ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముందుగానే కలిపి బాగా స్మాష్ చేసి పెట్టుకున్న టమాటో రసంని అంతా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. డైరెక్ట్గా టమాటాలు వేయడం లేదు, ఎందుకంటే ఆ సీడ్స్ అవన్నీ పిల్లలకి ఎందుకు అనేసి. నెక్స్ట్ ఆ స్కిన్ కూడా, టమాటా స్కిన్ కూడా డైజెస్ట్ అవ్వదు. మిక్సీలో కొట్టి కొందరు అలా చేస్తారు, మేము కూడా కొన్ని టైమ్స్ అలా చేస్తాం, కానీ ఫైనల్గా మాకు ఇదే నచ్చింది, మైల్డ్ ఫ్లేవర్గా ఉంటుంది, అందుకనే ఇదే చేస్తాం అనమాట. ఇలా ఫిల్టర్ పెట్టుకొని ఏం పడకుండా, పల్ప్ అంతా రాకుండా ఓన్లీ టమాటా వాటర్ మాత్రమే వచ్చేలాగా చేస్తున్నాము. ఇలా స్క్వీజ్ చేసేసుకుంటాము. ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలో చేస్తారు. మా పిల్లలకి ఇది వర్కౌట్ అయింది, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. ఇంకా మీ పిల్లలకి ఎలా నచ్చుతుందో మీరు అలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లోనే చింతపండు కూడా వేసేసి ఆ వాటర్ని కూడా కొంచెం తీసేసుకున్నాము. చింతపండు కూడా ఎప్పుడు చూసినా డస్ట్ ఉంటుంది, మోస్ట్లీ ఫిల్టర్ చేసుకోవడమే బెటర్ అనమాట, డైరెక్ట్గా వేయడం కన్నా కూడా. సో ఎప్పుడు రసం చేస్తున్నా ఇలానే చేస్తూ ఉంటాము. ఇదంతా సిమ్లోనే, అస్సలు హైలో పెట్టద్దు ఫ్లేమ్, సిమ్లోనే కుక్ అవుతూ ఉండాలన్నమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. ఇంగువ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటాము, ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకోవాలి. కొన్ని టైమ్స్ ఇంగువ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకనే ఇలా పొడిగా ఉండేదే యూజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్ కావాలంటే సాల్ట్ టేస్ట్ చూసేసుకొని, నిమ్మరసం ఇప్పుడు ఒక 4-5 డ్రాప్స్ ఉండాలి. ఇది ఒక మంచి డిఫరెంట్ అయిన ఫ్లేవర్ ఉంటుందన్నమాట, ఎప్పుడైనా ట్రై చేయండి. స్లోగా పొంగడం స్టార్ట్ అవుతుంది, ఇలా స్లోగానే పొంగుతూ ఉండాలి. సిమ్లో పెడితే ఇలా వస్తూ ఉంటుంది, హైలో పెడితే తొందరగా పొంగు వచ్చేస్తుంది, ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. కొత్తిమీరని చిన్న పీసెస్ కట్ చేసి ఇప్పుడు దీంట్లో వేసేయాలి. ఒక్క పొంగు వస్తే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్లోగా పొంగు వస్తుంది కదా, సో ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సాల్ట్ ఇక్కడే చూసుకొని సాల్ట్ ఒకసారి యాడ్ చేసుకుని సరిపోతుంది. దీంట్లో మనం పెప్పర్ పొడి వేయలేదు, అంటే జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, ఏ పొడి అవసరం లేదు. సింపుల్గా ఉంటుంది, చాలా మైల్డ్గా ఉంటుంది. పిల్లలకి వేడి అన్నంలో కొద్దిగా గీ వేసి రసం వేసి పెట్టారనుకోండి బాగా తింటారు. మా పిల్లలు నేను చెప్పాను కదా, సూప్ లాగా కూడా తాగేస్తారు. చాలామంది అంటే మా ఆడపడుచు వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు రసాన్ని ఏంటి ఇంత ఇష్టపడి తాగుతున్నారు అనేసి అనుకుంటారు. చాలా మైల్డ్గా ఉంటుంది అంతా, తప్పకుండా ట్రై చేయండి. రసానికి యూజ్ చేసిన పాత్రం వచ్చేసి ఇండస్ వాళ్ళు పంపించిండేది. దీని ప్రైస్ వచ్చేసి 999. ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చిన్నగా ఉంది, పిల్లలకి ఏమైనా రెసిపీస్ చేసుకోవడానికి బాగుంటుంది. పెద్ద పాత్రం అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది, దీంట్లో కరెక్ట్గా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ లిడ్కి 3 హోల్స్ కూడా ఇచ్చారనమాట, ఆవిరి వెళ్ళడానికి. నాకు బాగా నచ్చింది. హోల్డర్స్ అన్ని గ్రీన్ కలర్లో ఇచ్చారు, ఒకసారి ట్రై చేసి చూడండి.